వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా సాగుతున్న కోడి పందాలు, కనుచూపు మేర కనిపించని పోలీసులు. భద్రాచలం దివ్య క్షేత్రంలో రంగనాథ గోదాదేవి కళ్యాణం, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు. నకరేకల్ సెంటర్ లో ఘనంగా భోగి సంబరాలు, గంగిరెద్దుల విన్యాసాలను వీక్షించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపత్రి గ్రామంలో అమానుష్యం, గేటుకు అడ్డంగా మరొక్క ప్రహరీ గోడను నిర్మించిన పొరిగింటి వారు. డీటెయిల్స్ చూస్తే భోగి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ సతీ సమేతంగా పాల్గొన్నారు. సీఎం జగన్ ఆయన అర్ధాంగి వైఎస్ భారతి సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేశారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలతో గోశాల కళకళలాడింది. 65 పరిపాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా రైతుల కోసం రైతు భరోసా, ఇటువంటి ఎన్నో పథకాలు కూడా ఆయన అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ 0 వడ్డీ పథకంతో ఎంతోమంది రైతులు లాభాన్ని పొందడం జరిగింది. ఇవాళ ప్రతి రైతు నీళ్లు పొలాలకు అంది ప్రాజెక్టులతో సుభిక్షంగా కళకళలాడుతూ సంక్రాంతి రోజున ఒకప్పుడు మనం విన్న భారతదేశంలో రైతు ఎలా అయితే కోటి దేవతల ఆశీస్సులు కూడా ఆయన చుట్టే ఉన్నాయి. ఆ గణనాథుని ముందు నుంచి ఆయన వెంటే ఉండి నిర్విఘ్నంగా ఆయన సంకల్పాలన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు. అటువంటి గణనాథుని వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుని ఆశీస్సులు తీసుకుంటున్నారు. పట్టు వస్త్రాలతో బ్రాహ్మణోత్తములు సత్కరిస్తున్నారు. సంపూర్ణమైనటువంటి పెద్దల మరియు భగవంతుని ఆశీర్వచనాలన్నీ ఆ దంపతులపై ఉండాలని కోరుకుందాం. దక్షిణ అయోధ్య పేరుగాంచిన పుణ్యక్షేత్రం భద్రాచల దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా భోగి పండుగ రోజున రంగనాథ గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా భోగి పండుగను పురస్కరించుకుని ఆలయంలో రంగనాథ గోదాదేవి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. కనుల పండుగగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరియై గోదాయై నిత్యమంగళం. ఈరోజు భోగి పండుగ. ఈ పండుగ సందర్భంగా మన సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో గోదా కళ్యాణం నిర్వహించబడుతుంది. ధనుర్మాసం నెల రోజులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినటువంటి గోదాదేవి
ఈ వ్రత ఫలితంగా రంగనాథుణ్ణి ఈనాడు వివాహం చేసుకోగలిగింది అని చరిత్ర. ఆ చరిత్రను అనుసరించి గోదాదేవి యొక్క కళ్యాణాన్ని ఈ భోగినాడు నిర్వహించడం అనేటువంటిది ఈ ఆలయ సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఈనాడు గోదా రంగనాథుల యొక్క కళ్యాణాన్ని భద్రాచల దేవస్థానంలో నిర్వహించడం జరుగుతోంది. రేపు మకర సంక్రమణం సందర్భంగా ఈ గోదా రంగనాథుల కళ్యాణం జరిగిన తర్వాత సీతారామచంద్ర స్వామి వారికి రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం రేపు సాయంత్రం జరిగిన తర్వాత ప్రణయ కలహోత్సవం, ఇవన్నీ కూడా ఈ గోదా కళ్యాణాన్ని అనుసరించి జరిగేటువంటి ఉత్సవాలు. జై శ్రీరామ్. మేము హైదరాబాద్ నుండి వచ్చాము, ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగా దర్శనమైంది. రాముల వారి దర్శనం చేసుకున్నాము, గోదాదేవి గారి కళ్యాణం చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి రాగానే ఈ అట్మాస్ఫియర్ చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం బాగా అయింది, చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ రేపు పాపికొండలు ప్లాన్ చేసుకున్నాము. ఇది అయిపోయాక పన్నసాల వెళ్తాము. ఇంకా మాకు తెలియదు ఇంకేం చూడాలో, చూస్తాము. ఈ టూర్ నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. మా ఎలవేల్పు రాముల వారు మొట్టమొదటిసారి ఆయన్ని దర్శించుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. నా పేరు రామకృష్ణ. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన నకరేకల్ సెంటర్ లో జరిగిన భోగి సంబరంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి గంగిరెద్దుల విన్యాసాలను వీక్షించారు. ప్రజలంతా భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ పన్నాలగూడెంలో భోగి మంటలు వేసుకోవటం జరిగింది. ఈ భోగి సందర్భంగా ప్రజలందరికీ మంచి భోగభాగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి మంచి ఆరోగ్యాలతో ఉండాలి ప్రజలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నకరేకల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.
సంక్రాంతి పండుగ అందరూ ఆనందంగా జరుపుకుంటున్న వేళ అందరిలా తమ ఇంటి ముందు కల్లాపు చెల్లి రకరకాల ముత్యాల ముగ్గులతో గొబ్బెమ్మలతో ఆనందంగా జరుపుకోవాల్సిన వేళ రాత్రికి రాత్రే ఇంటి ముందు ఉన్న తమ కాంపౌండ్ గేటు ముందు మరొక గోడను అక్రమంగా నిర్మించడంతో నివ్వెరపోయింది ఓ కుటుంబం. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపత్రి గ్రామంలో పత్తికొండ లక్ష్మి కేరెడి దంపతులు గత 3 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఆఫ్లైన్ అనుమతితో ఇల్లు నిర్మించుకున్నారు. ఇక ఆ ఇంటికి గ్రామ పంచాయతీ అనుమతి ప్రకారం ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, మంచినీటి బిల్లులు కడుతున్నారు. ఆయనను పక్కింటి ముందు వారు ఆ ఇంటి మీద మీకు ఎలాంటి అనుమతులు లేవు, ఈ స్థలం తమది అంటూ వేధించసాగారు. గేటుకు అడ్డంగా మరొక ప్రహరీ గోడ నిర్మించారు. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీఓ పంచాయతీ కార్యదర్శి సమక్షంలో డిఎల్పీఓ విచారణ పూర్తి చేసి కలెక్టర్ కు నివేదిక పంపారు. గత నెల 31న డిఎల్పీఓ నివేదిక ప్రకారం ఇంటి నిర్మాణం ప్రభుత్వ అనుమతి లేకుండా జరిగిందని నివేదికను ఇచ్చారు. ప్రస్తుతం ఇదే గ్రామంలో 250 ఇళ్లకు పైగా ఆఫ్లైన్ అనుమతులతోనే ఇళ్లను నిర్మించారు. మరి వాటికి లేని సమస్య ఆ ఒక్క మహిళ ఇంటికి మాత్రమే రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రామకృష్ణ, ఉపసర్పంచ్ కాకపోతే. అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను దాదాపు 45 సంవత్సరాలు వచ్చి అప్పటి నుంచి శ్రీశైలం ఇల్లు అవతలది, కాటేరు ఇల్లు ఇవతలది. కాట ఇల్లు కట్టిన ఇల్లు ఏమో కాపులది. అవతల ఇద్దరి మధ్యలో అంటే అవసరం నారాయణకి ఇచ్చిన ప్లేస్. అవసరం నారాయణ కొడుకులు తండ్రులు మొత్తం అయిపోయి కొడుకులు నివాసం ఇబ్బంది అయ్యి వనపర్తి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన తరుణంలో అది కంప చెట్లు ఉంది మొత్తం మధ్యలో. ఆ కంప చెట్ల మధ్యలో ఆ బేస్మెంట్ ఉంది. ఆ పక్కన అవసరం నారాయణ బేస్మెంట్ ఉంది. బేస్మెంట్ ఉన్న తర్వాత ఆమె కొన్నది. కొంత బేస్మెంట్ ఉంది, ఇల్లు కట్టుకున్నది. ఇల్లు కట్టుకున్నప్పుడు వీళ్ళు ఆపరేషన్ చేయలే. బాట ఉంది, ఇది ఉందని ఆపరేషన్ చేయలే. వాళ్ళే సహకరించిండ్రు, వాళ్ళే చేసి అంత కొనమని చెప్పి అంతా చేసి బాగుంది ఆ పాప చెప్ప ప్రకారంగా. అయితే దాని అనుసరించుకొని మేము చేసాం అంటే గ్రామ పంచాయతీ తీర్మానించినాం. అంటే ఏం తీర్మానం? ఆఫ్లైన్ అయినా ఆఫ్లైన్ అయిన సంగతి మా టోటల్గా మా విలేజ్ అంతా ఆఫ్లైనే. 228 వరకు ఆఫ్లైన్లో ఉన్నాయి. పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు, అప్పటికి అట్లే ఉన్నాయి. దాని ప్రకారంగా ఆఫ్లైన్ అని చెప్పని డిఎల్పీ వరకు వచ్చింది. అంటే ఆమె కలెక్టర్ ప్రజలు దరఖాస్తు ఇచ్చింది. ఎవరు? సందీప్ కాకుండా ఎవరు వచ్చి మాకు కలిసింది. సందీప్ అంటే అసలు వ్యక్తి రాలే మా దగ్గరికి. ఆ తరుణం చేసి అంటే గ్రామ పంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఆమెకు ఇంటి ట్యాక్స్ కడుతుంది, కరెంటు బిల్లు కడుతుంది, అంతా మాకు పర్మిషన్ ఇచ్చినాం, అంతా అయింది. ఈ మధ్యలో వచ్చి ఆమె ఆఫ్ చేస్తుంది. అంటే వాళ్ళ తల్లి పాప ఇద్దరు కొట్లాడుకున్నారు, పులిచెట్ల మొక్కలు కొట్లాడుకున్నారు. దాని విషయంలో గొడవడి పెద్ద రాదంతం చేసింది. ఇప్పుడు ఆ ఇంటికి గోడ ఉందా లేదా, బాట ఉందా లేదా? అదే మొత్తం ఖాళీ మొత్తం. ఇప్పుడు వాళ్ళతో కాయిదా ఉంది. అవసరం నారాయణకి ఇచ్చిన అప్పుడు పక్కనకి ఇచ్చిన పనిముట్లకు దారి మాకు దారి అని చెప్పని ఆ కాయిదా ఉంది, దాంట్లో ఉంది. ఆ కాయిదా తీసుకోలేదు బయటికి, తెలుస్తుంది. వాళ్ళేమి మాదే ల్యాండ్, వాళ్ళకు ఉచ్చిపోనిక మాత్రం అది మొత్తం రాకేశ్వరది, మొత్తం రాకేశ్వరది. ఇలానే లేదు, వాళ్ళకు కాయిదాలు లేవు. నాదానికి వాళ్ళు రాసుకున్నారు కానీ నాదానికి వాళ్ళు కాయిదాలు లేవు. అది మొత్తం వాళ్ళది రాకేశ్వరది. రాకేశ్వరది కొన్నారు. నా పేరు క్రాంతి. ఇది మా ఊరు తాడిపర్తి గ్రామం, గోపాల్పేట మండల్, వనపర్తి జిల్లా. మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన ఆస్తి. ఇది మా బ్రదర్ సందీప్ పేరున ఉన్నటువంటి ఆస్తి. ఇది యాక్చువల్లీ వెనకటికి మా పూర్వీకులు అవసల నారాయణ, మంగళ హనుమంత్ అని ఇద్దరికి దానం ఇచ్చినారు. అవసల నారాయణ వాళ్ళ మనవాళ్ళు వచ్చేసి లక్ష్మి అనే మహిళకు ఆ ఇంటి స్థలాన్ని అమ్మిండ్రు. కానీ మాకు అమ్మిన సంగతి కూడా మాకు తెలియదు. మేము దానం ఇచ్చినప్పుడు అమ్మిన సంగతి విషయం కూడా మాకు తెలీదు. దాని తర్వాత అప్పుడు యాక్చువల్లీ గుడి పక్క నుంచి ఉంటుంది వాళ్ళ ఇంటికి పోయే దారి. ఇది ఏదో మానవత్వంతో మేము పోనీలా అమ్మాయి ఇక్కడ షాప్ పెట్టుకుంటాం ఒంటరి మహిళ అని చెప్పి రిక్వెస్టింగ్ అడిగింది. కానీ మాకు తెలియకుండా మా యాబ్సెన్స్లో అందరికీ నేను ఇక్కడ షాప్ వేస్తా అనే దాంతోనే వివాదం మొదలైంది. మా ప్లేస్లో ఆమెకు షాప్ వేసే అధికారం ఎక్కడ ఉంటుంది. సో మేము అందుకని మేము గోడ కట్టేసుకున్నాము. మంచిర్యాల జిల్లా మందమర్రి బురదగూడెంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయంలో 3 రోజుల సంక్రమణ పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీమాత్రే నమః. ప్రాంత ఆత్మీయ బంధువులందరికీ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ ముక్కర్మ శుభాకాంక్షలు. శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయం బురదగూడెం నూతనంగా నిర్మిస్తున్నటువంటి దేవాలయంలో 3 రోజులు సంక్రమణ పర్వదినాలను పురస్కరించుకొని విశేష పూజలను జరిపిస్తున్నాం. ఈరోజు భోగభాగ్యాలను ప్రసాదించేటటువంటి భోగి అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రేపు శ్రీ ఉషా ఛాయా పద్మిని సంధ్యా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క విశేష హోమాలు మరియు కర్మ రోజు విశేషంగా అమ్మవారికి అర్చనాది పూజా కార్యక్రమాలు శ్రీ 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 త్రిశక్తి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటు పూజలన్నీ కూడా విశ్వశాంతి అర్థం, లోక కళ్యాణార్థం, సకల ప్రాణికోటి సంరక్షణార్థం ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని చేయాలని సకల ప్రాణి మనుగడ కోరి ఈ కార్యక్రమాన్ని శ్రీ అమ్మ గుడి నిర్వహించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం కనుచూపు మేర కనిపించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. పెద్ద పెద్ద రాజకీయ నేతలు రిబ్బన్ కట్ చేసి బరులు ప్రారంభిస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ముదునూరు ప్రసాద్ రాజు, ఎస్ఆర్ కళ్యాణ మండపం హీరో కిరణ్, సమీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీరాజు మాట్లాడుతూ, మా ఊరిలో ఒకే భోగి మంట వేస్తామని, పూర్వం నుండి సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నామని, ఈ భోగి మంటల కార్యక్రమం తిలకించడానికి వెంప గ్రామం ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా విశేషంగా వస్తారని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వెంప విలేజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను. సంక్రాంతి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, చూడాలి అని ఇప్పటికి కుదిరింది. థ్యాంక్ యూ కాశీ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా అంటే చాలా బాగా చేశారు. నేను ఫస్ట్ టైం ఇంత బాగా జరగడం, ఒక సంక్రాంతి భోగి మంట ఇంత బాగా జరగడం ఇక్కడ ఫస్ట్ టైం నేను చూడటం వెరీ హ్యాపీ. అలాగే నన్ను భీమవరం ప్రజలు చాలా ఆదరించారు. నా ఫస్ట్ సినిమా రాజావారి గారు కానీ, ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, సంబంధమే కానీ ప్రతి ఒక్క సినిమా ఆదరించారు. 17th వచ్చే శివరాత్రికి వినరో భాగ్యం విష్ణు కదా, గీతార్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ గారి కన్నివాస్ గారి ప్రొడక్షన్లో సినిమా వస్తుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ వెంప విలేజ్. థ్యాంక్ యూ అందరికీ, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఊరు వచ్చిన అతిథులకి, ఆడపడుచులకి, అందరికీ, ఫ్రెండ్స్కి అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ మన ఊరికి కిరణ్ అబ్బోవరం గారు వచ్చారు. ఆయన అంటే అందరూ ఇప్పుడు చూశారు కదా, మీరు అందరూ ఎంత క్రేజ్ ఉందో. ఆయన వచ్చి మన ఊరికి రావటం మన అదృష్టం. ఆయన అంటున్నారు మా ఊరు రావాలని, కాదు, మన ఊరు రావటం మన అదృష్టం. మనం ఇలా అందరికీ చూపించాలనే మేము ఇలాగా ఈ భోగి మంటలు ప్రతి సంక్రాంతికి ప్రతి ఊళ్ళోనే చేయాలనుకుంటాను నేను. మన ఊర్లోనే కాదు, అందరూ సంక్రాంతి చేస్తేనే
సంక్రాంతి పండుగ నిలబడుతుందని నా కోరిక. మన గెస్టులు వచ్చారని మనం ఆనందంగా వాళ్ళని గౌరవంగా చూసి పంపడమే మన సాంప్రదాయం. ఎప్పుడు మా ఊరి ప్రజలు, మా ఊరి ఫ్రెండ్స్ అందరూ కూడా అదే కోరుకుంటారు. అందరూ కలిసికట్టుగా ఒక్కచోట భోగి మంట వేస్తాం మేము. అందరూ ఎవరికారు ప్రతి ఊళ్ళోని ఎవరింట్లో వాళ్ళు వేస్తారు, అలా కాదు. మా ఊళ్ళో మా విలేజ్ అందరూ ఒక చోటకే రావాలని చెప్పి ఇక్కడ భోగి మంట వేసి ఈ సాంప్రదాయం పెట్టాం. దానికి వరంగల్ జిల్లా నర్సింపేట పట్టణంలోని బాలుర హైస్కూల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శాంతి సేన రైతు సంఘం ఆధ్వర్యంలో పాడి పశువుల అందాల పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ అందాల పోటీలలో నర్సింపేట పట్టణ నలుమూలల పలు గ్రామాల నుండి అనేక మంది రైతులు, పశు పోషకులు రకరకాల పశువులు, పెంపుడు జంతువులను చాలా ముస్తాబుగా అందంగా అలంకరించి ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఒంగోలులో కనిగిరి శ్రీనివాస థియేటర్ వద్ద చిరంజీవి అభిమానులు ఆందోళనకు దిగారు. సూపర్ హిట్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాను తీసేసి డబ్బింగ్ సినిమా వారసుడు టికెట్ల విక్రయాలు జరుపుతున్నారని ఆరోపించారు. చిరు అభిమాని అంజీనాయుడు ఆధ్వర్యంలో అభిమానులు థియేటర్ వద్దకు భారీగా చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఇది హరి పిక్చర్స్ వారసుడు. ఇది అంతకుముందు ఎప్పుడో అభివృద్ధి చేసింది. వాళ్ళు పండగకి కలెక్షన్ కోసమే ఇలాంటి బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా సాగుతున్న కోడి పందాలు, కనుచూపు మేర కనిపించని పోలీసులు. భద్రాచలం దివ్య క్షేత్రంలో రంగనాథ గోదాదేవి కళ్యాణం, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు. నకరేకల్ సెంటర్ లో ఘనంగా భోగి సంబరాలు, గంగిరెద్దుల విన్యాసాలను వీక్షించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపత్రి గ్రామంలో అమానుష్యం, గేటుకు అడ్డంగా మరొక్క ప్రహరీ గోడను నిర్మించిన పొరిగింటి వారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.